హాయ్ ఆల్, ఇట్స్ మీ మోనికా వర్మ అండి. నేను ఈరోజు మీకు కాకరకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయది పైన ఉన్నదంతా పీల్ ఆఫ్ చేసుకొని ఒక కాకరకాయలో 3 పీసెస్ చేసుకున్న దాన్ని మనం వంకాయకి ఎలా అయితే కాట్లు పెట్టుకుంటామో అలా కాట్లు పెట్టుకొని అవి పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటరు, పసుపు, చింతపండు యాడ్ చేసుకొని ఆ వాటర్ మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఏవైతే మనం కట్ చేసుకున్నామో అవి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఉడికేటప్పుడు కొద్దిగా చేదు అనేది పోతుంది కాబట్టి. చూడండి, ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం ఇవి కాకరకాయలు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఉడికినాక పక్కన స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేరొక బౌల్ తీసుకొని బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి గట్టిగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఏవైతే కాకరకాయలు ఉడికినాయో వీటిలలో ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం గుత్తి వంకాయకి మసాలా ఎలా ఫిల్ చేస్తాం అలా ఫిల్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వేరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడంత వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని మనం నార్మల్ బజ్జీలు ఎలా డీప్ ఫ్రై చేస్తాం అలా. ఇంతే అండి, క్రిస్పీ టేస్టీ కాకరకాయ బజ్జీలు. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి టేస్ట్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.